హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కనిపించే ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి అయితే రావడం జరిగింది. తక్కువ బడ్జెట్లో ఇల్లు అయితే సేల్కి ఉందండి. ఈ హౌస్ గురించి మీకు పూర్తిగా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకు షేర్ కూడా చేయండి. ఇది ఏరియా వచ్చేసి గట్కేసర్ మున్సిపాలిటీ అండి. మనకు ఎక్కడ అంటే గట్కేసర్ మున్సిపాలిటీ రింగ్ రోడ్ అండి. ఓఆర్ఆర్ ఏదైతే ఎగ్జిట్ 9 ఉందో అక్కడ ఆనుకొని ఉండే గట్కేసర్ ఏరియా, వరంగల్ హైవేకి రింగ్ రోడ్కి ఆనుకొని ఉండే ఏరియా అండి. ఇక్కడ మనకి ఈ హౌస్ అనేది సేల్కి అయితే రావడం జరిగింది. ఇంటి ముంగడు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఈ ఇంటి చుట్టూ సరౌండింగ్లో మనకు కుంటలు కానీ, కాలువలు కానీ, చెరువులు కానీ ఎలాంటివి లేవండి. సో నో ఎఫ్టీఎల్, నో బఫర్ జోన్ అండి. క్లియర్ ప్రాపర్టీ. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బిఫోర్ దట్ బిల్డర్ మనకంటే ముందే ఆల్ పర్మిషన్ తీసుకునే ఇల్లు అయితే కట్టడం జరుగుతుంది. 2 BHK ఇండిపెండెంట్ హౌస్, నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది కొత్త కన్స్ట్రక్షను. సో 80% అయితే లోన్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2 BHK ఇండిపెండెంట్ హౌసు, క్లియర్ ప్రాపర్టీ అండి. మనకు విడ్త్ వచ్చేసి 18 ఉంటుంది, లెంత్ వచ్చేసి 50 సైజులో 100 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి అయితే రావడం జరిగింది. చుట్టూ ఈ హౌస్ చుట్టూ కూడా మీకు ఆక్యుపెన్సీ హౌజెస్ అయితే ఉండడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వరంగల్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బస్ స్టాప్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. మనకు బస్సెస్, ఆటోస్ అన్నీ మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా బిగ్ సైజ్ విండో, ఈ విధంగా హాల్ అయితే చాలా పెద్దగా స్పేసియస్గా రావడం జరుగుతుంది. టీవీ ఫ్రేము, షెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా నీట్గా ఉందండి ఇల్లు అయితే. మీరు ఒకసారి వచ్చి చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఇల్లు అనేది. క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కట్టడం జరిగింది. ఇక్కడ వాష్ బేసిన్, మనకు సింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా చాలా స్పేసియస్గా ఉంటుంది. తక్కువ బడ్జెట్ అండి. 100 స్క్వేర్ యార్డ్స్లో తక్కువ బడ్జెట్. మనకు గట్కేసర్లో అయితే తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉండడం జరిగింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్ అండి. ఈ విధంగా ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా హాల్ రావడం జరుగుతుంది. మనకు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ప్రొఫైల్ కనుక క్లియర్గా ఉంటే మనకు ప్రాపర్టీ అనేది సపోర్ట్ చేస్తుంది. 80% సపోర్ట్ చేయడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఫాల్ సీలింగు, షెల్ఫ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. మనకు బ్యాక్ సైడు సౌత్ సైడు, ఈస్ట్, మనకు నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్. మనము మొత్తం హౌస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉండడం జరిగిందండి. తక్కువ బడ్జెట్లో 100 గజాల చాలా స్పేసియస్గా ఇండిపెండెంట్ హౌస్ అనేది కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్కు కాల్ చేసి పూర్తి డీటెయిల్ కూడా అడగొచ్చండి. ఈ విధంగా కిచెన్ అయితే రావడం జరిగింది. షెల్ఫ్స్, ఇది ఓపెన్ స్పేసు. మనకు వేస్టేజ్కి సంబంధించింది. ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా కిచెన్ అయితే ఉండడం. ఫినిషింగ్ అయితే నీట్గా ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. అవి కూడా కంప్లీట్ చేసి, ప్రతిదీ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రతిదానికి మనకు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఇది అన్నిటికీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మార్కెట్ కానీ, మనకు హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ. సో ఇంత మంచి ఇల్లు అయితే మీకు తక్కువ బడ్జెట్లో అయితే దొరకడం కష్టం అండి. సో మీకు తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కు కాల్ చేయండి. ఈ విధంగా పార్కింగ్ ఏరియా అనేది మనకు వస్తుంది ముంగట. ఇంటి ముంగట మనకు ఇంటి ముంగట వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. స్టెప్స్, ఇక్కడ ముంగట మనకు టైల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇటు సైడ్ మనకు సెట్ బ్యాక్, ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్. ఈ విధంగా మొత్తం హాల్ ఉంటుంది. టోటల్గా చాలా స్పేసియస్గా ఉంటుంది హాల్ అనేది. ఈ విధంగా హాల్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేసి 45 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుందండి ఈ హౌస్కి. నచ్చితే మాత్రం